పాసురంలో ఆ ఆండాళ్ తల్లి వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. గంభీర స్వభావం కలిగిన వర్ష నిర్వాహకుడా, నీవు నీ చెయ్యి ముడవకు అని దివ్య సందేశాన్నిస్తోంది ఆండాళ్ తల్లి. చెయ్యి ముడవకుండా ఉండడం అంటే విస్తారంగా వర్షాలు కురిపించమని అర్థమన్నమాట. ఈ సందేశం ద్వారా ఆండాళ్ తల్లి ఒక దివ్య జ్ఞానాన్ని కూడా మనకు అందిస్తోంది. దానం చేసే భాగ్యం, బుద్ధి చాలా అరుదుగా ఉంటాయి. ఆ గుణాలు కలిగి ఉన్నాము అనంటే అది గొప్ప భాగ్యమే. మరి అందులోనూ మనం చేసే దానం ఇతరుల ప్రాణ రక్షణ కోసం ఉపయోగపడుతోందంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది? ఇట్టి భాగ్యాన్ని సంపాదించిన వాడు ఆ వరుణదేవుడు. వరుణుడు వర్షిస్తేనే కదా మనందరికీ జీవనాధారం లభిస్తుంది. వరుణుడు కరుణించకపోతే లోకమంతా ఎడారే. అందుకే లోక కళ్యాణం కోసం ధారాళంగా కరువు కాటకాలు లేకుండా, అతివృష్టి లేకుండా ఉండేటట్లుగా కరుణించమని ఆండాళ్ తల్లి కోరుతోంది. మరి ఆ ఆండాళ్ తల్లి వరుణుణ్ణి ఈ పాసురంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానంగా కీర్తిస్తుంది. హే వరుణ, కోట్లాది పదార్థాలకు నిర్వాహకుడైన నారాయణుడి శరీరం వలె నీవు నల్లగా భాసిస్తూ ఉన్నావు. విశాలమైన సుందరమైన భుజ సౌందర్యం కలిగిన పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రం వలె ప్రకాశించు అనంటోంది ఆండాళ్ తల్లి. అలాగే స్వామి యొక్క పాంచజన్య శంఖంలాగా ఉరుములు ఉరుము అని చెప్తోంది ఆ వరుణదేవుడికి. వరుణదేవా, నీ యొక్క వర్షం చేత లోకంలోని వాళ్లంతా సుఖించేటట్లుగా, సంతోషంగా ఉండేటట్లుగా చెయ్యి. మేము కూడా నీ కృపచేత సంతోషంగా మార్గశీర్ష అంటే ధనుర్మాస స్నానాలు చేస్తాం. ఈ పాసురంలో ఆ ఆండాళ్ తల్లి మనకిచ్చిన సందేశం ఏమిటి? ఇతరులకు సహాయపడే స్వభావం కలిగి ఉంటే మనం సాక్షాత్తు భగవత్ స్వరూపులమన్నమాట. మరి మన కోసం వర్షాన్ని కురిపించే ఆ వరుణ దేవుణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితోటే పోల్చింది కదా ఆండాళ్ తల్లి. ఇది 4వ పాసురం యొక్క తాత్పర్యం.